సో తెలంగాణలో మీ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సీఎంగా ఏమనిపిస్తుంది? పాలన ఎట్లా ఉంది? ప్రజాపాలన? నేనేం చెప్పాలి, మీరు రోడ్లంబడి తిరిగితే మీకే అనిపిస్తుంది. లేడీస్ అందరూ సరదాగా సంబరపడిపోతున్నారు. నెలాఖరికి 4 డబ్బులు మా అరిచేతిలో మిగులుతున్నాయి. బస్సు ఖర్చే కాదు, మాకు ఈ కరెంటు బిల్లు మిగులుతూ ఉంది 200 యూనిట్లు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ మిగులుతూ ఉంది 500 రూపాయలలో మాకు సిలిండర్ వస్తూ ఉంది. సో ఇంకా మాకు మిగతావి కూడా అమలు చేస్తారు ఇప్పుడు. సో మాకు వీఆర్ వెరీ హ్యాపీ. 50% కంటే ఎక్కువ ఉన్న సంఖ్యలో ఆడవాళ్ళు మాకు చాలా సంతోషంగా సంబరపడిపోతున్నాం. నేను కూడా బస్సులో వెళ్తున్నా. మీరు కూడా? ఆఫ్ కోర్స్ నేను వెళ్ళాను. నేను గాంధీ భవన్ నుంచి మాసా ట్యాంక్ వరకు వచ్చా బస్సులో. అని అక్కడ మా ముస్లిం సోదరి మనలు అందరూ ఎంత హ్యాపీ, అసలు ఎంత సరదా ఫీల్ అవుతున్నారు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్. కానీ ఈ బస్సుల వల్ల ఆటో వాళ్ళు రోడ్డును పడ్డారు, వాళ్ళు చూసుకోవట్లేదు, కాపాడట్లేదు. మీరు కేటీఆర్ లాగా మాట్లాడితే ఎట్లా? వాళ్ళది కారు గుర్తు, కారే పోయింది. 4 టైర్లు పంచరు, ఇంజిన్ కూడా లేదు, రీబోర్కి వెళ్ళిపోయింది, బండే లేదు వాళ్ళకి. వాళ్ళకి దిక్కు లేదు కాబట్టి వాళ్ళు ఆటో ఎక్కుతారు. ఆటో డ్రామాలు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఆటో కాదు, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్ అండి. ఏం మాట్లాడుతున్నారు? ఆటో ఎక్కేవాళ్ళు ఆటోనే ఎక్కుతారు కదా, బస్సు ఎక్కరు. సో ఇవన్నీ కథలు. అయినా వాళ్ళకు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఈ ఆటోలన్నీ అవసరం లేదు, కార్ లేదుగా, అందుకని వాళ్ళకి ఆటోలు అవసరం. కానీ రేవంత్ ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే పెద్ద ఎత్తున కూలుస్తామనే ప్రచారం కూడా చేస్తున్నారు. ఏమండి వీళ్ళు ఎదవ పనులు చెప్తే మంచిదేదా? శుభం పలకరా అంటే పెళ్లి కూతురు ఉండేది అన్నట్టు ఇది ఏ సామెత అండి బాబు? ఇది ఏంటది? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, వీళ్ళు పెట్టిన కిరీటాలు కాదు. వీళ్ళు ఆశలో వాతా పెట్టలేదు, ఎవరు భిక్షం పెట్టలేదు సార్. రాజ్యాంగ పరిస్థితుల్లో వాళ్ళు పోటీ చేసి ఎలక్షన్స్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. నువ్వు చేసిన ఎదవ పనులకి నిన్ను తీసి పారేశారు. ఇంకా వాళ్ళకి అర్థం కాకపోతే మేమేం చేస్తామండి? నిద్రలేసిన కాడ నుంచి కూల్చేస్తాము, పేల్చేస్తాము. ఈ పిచ్చి పిచ్చి వాక్యాలు మా దగ్గర పప్పులు ఉడకవు. నువ్వు జాగ్రత్త పడు, నువ్వు గొయ్యిలో దిగి ఉండవు, ఇంకా పైకే రాలేదు, మళ్ళీ మాట్లాడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ 2 చేతులు కలిపి ఇప్పుడు నాటకాలు వేస్తున్నారు. రేపు ఎన్నికల్లో ఇద్దరు కలిసి చేసే డ్రామాలు ఇవి. అంతర్యంగా కలుపుకున్నారు, బహిరంగంగా మాట్లాడతారు. ఇది అలవాటు. చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఉండగా ఏదో లోడా 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 అని ఇక్కడ చెప్పేవాడు, అక్కడికి వెళ్ళి బీజేపీ సంఖలో కూర్చొని బిల్లులన్నీ పార్లమెంట్లో పాస్ చేసిన వాళ్ళు. అంతకంటే పెద్ద ప్రూఫ్ మీకు కావాలి? ఇప్పుడు బహిరంగంగానే వాళ్ళు పొత్తులు పెట్టుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతుంది. అవును, ఇదంతా బండారం బయటపడింది కాబట్టి విధి లేక ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. సో వాళ్ళు పొత్తులు పెట్టుకొని వాళ్ళు కలిసి పెట్టినా మేమే గెలుస్తాం. కానీ హరీష్ రావు అంటున్నాడు, మేడిగడ్డ కూలిపోయి పిల్లర్లు కుంగిన సందర్భంగా నాకు అప్పచెప్తే నేను మళ్ళీ కట్టి చూపిస్తాను. అవును నాయన, 10 ఏళ్ళు అప్పచెప్పినాము, చాలా బంగారంగా చేశారు. కేజీ టు పీజీ 3 ఎకరాల భూములు, ఏవేవో చెప్పేశారు. మీరు చేసి చూపించారు మాకు. మీరు చేసి చూపించారు కాబట్టి చూసే ఇంకా మీరు చాలే పడుకోండి కాసేపు, మేము చేస్తున్నాము చూడండి అంతే. నిద్రలేసిన కాడ నుంచి ఇలా మాట్లాడుతూ వచ్చారంటే లోకసభలో 1/2 సీటు కూడా రాదు. పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి భాష మీద కూడా కొంతమంది తప్పు పడుతున్నారు. సీఎం అయి ఉండి ఎందుకు ఆ విధమైనటువంటి భాష? సీఎం అయి ఉండి పిఎం అయి ఉండి అని కాదండి, సీఎంగా ఆయన ఏమేమి దుర్భాషలు చెప్పారు ఒకసారి చూడండి, తిరగేసి అప్పుడే మర్చిపోయారా మీరు? మీడియా పల్లె మర్పిస్తారే. ఆయన సీఎం, ఆయన మాట్లాడి ఆయన మా సాంప్రదాయం కాదండి, వాళ్ళకి అర్థమయ్యే భాష అదొక్కటే. అయ్యా సారు అని మర్యాదగా మాట్లాడితే వాళ్ళకి అర్థం కావట్లే, దుండపోతపోయిన మానే. సో వాళ్ళకి ఇప్పుడు మేము ఆ భాష మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. చూడండి, మంచి మాట్లాడినంతసేపు మాట్లాడలేదు వాళ్ళు, మర్యాదగా మాట్లాడినంతసేపు మాట్లాడలేదు. నిద్ర లేచిన కాడ నుంచి సీఎం పైన దుర్భాషలాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే జవాబు చెప్పాల్సి వస్తూ ఉంది. సో తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఖమ్మం ఎట్లా గెలుస్తుంది అనుకోండి. ఉత్తర తెలంగాణ విషయం తీసుకుంటే ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ ఇవన్నీ కొంత బీజేపీ పట్టున్నటువంటి ఏరియా. లేదండి, ఒకప్పుడు అనుకున్నారేమో వాళ్ళు, కానీ వాళ్ళు చూసారు బీజేపీ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు రోజు ఆ పట్టుందని వాళ్ళు భ్రమపడుతున్నారు. పబ్లిక్ అనుభవిస్తున్నారు ఇక్కడ హ్యాపీగా. ఈ 2 నెలలు దే ఆర్ సీయింగ్ రేవంత్ రెడ్డి చక్కగా ఆలోచించి ఆచి తూచి ప్రతి స్టెప్ వేస్తున్నాడు. హి హస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. కానీ ఇప్పుడు బడ్జెట్ అండ్ క్లీన్ ఆఫీసర్స్ వస్తున్నారు పొజిషన్లోకి. పోలీస్ స్టేషన్లకి నిర్మోహమాటంగా వెళ్ళి మేము మాట్లాడగలుగుతున్నాం. కుర్చీ వేసి కూర్చోబెట్టి పోలీస్ సిబ్బందులు, ఎవరైతే వీళ్ళ ఇంట్లో తొత్తులుగా బతికిన వాళ్ళందరినీ పక్కన పడేసాం. సో అసలు వాళ్ళు క్లీన్, వాళ్ళు మా మనుషులు కాదు, వాళ్ళు మంచి పేరు ఉన్నవాళ్ళు, ఏ గవర్నమెంట్లో కూడా ఉన్నవాళ్ళు, మంచి పేరు నిష్పక్షపాతంగా ఉన్న వాళ్ళని తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. బ్రహ్మాండ.